2026లో రిచ్ అవ్వాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. క్యాట్లా బ్రతకడమా లేదా లయన్లా వెల్త్ హంట్ చేయడమా? ఈరోజు నుంచి మీరు డెసిషన్ తీసుకోండి. ఈ వీడియోలో నేను లయన్ మైండ్ సెట్ 5 రూల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్యాట్ రోజంతా చిన్న ఎలుక కోసం తిరుగుతుంది. దొరికితే తినేస్తుంది, లేకపోతే ఆకలితో ఉంటుంది. కానీ లయన్ కొన్ని గంటలు, కొన్ని రోజులు వెయిట్ చేస్తుంది. ఒక పెద్ద డీర్ని హంట్ చేసి ఒక వీక్ వరకు టెన్షన్ లేకుండా ఉంటుంది. మనీలో కూడా అదే జరుగుతుంది. క్యాట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు శాలరీ కోసం వెయిట్ చేయడం, ఖర్చుల కోసం భయపడడం. లయన్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటారు, పెద్ద గోల్స్ కోసం టార్గెట్ సెట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు క్యాట్ అవ్వాలనుకుంటున్నారా, లయన్ అవ్వాలనుకుంటున్నారా? డిసైడ్ చేయండి. 5 లయన్ రూల్స్ ఫర్ వెల్త్. రూల్ నెంబర్ 1, హంట్ ఫస్ట్, ఈట్ లేటర్. లయన్ ఎప్పుడు హంట్ చేసినా ఫస్ట్ దాన్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తుంది, తర్వాతే తినడానికి స్టార్ట్ చేస్తుంది. నువ్వు కూడా అలాగే చేయాలి. శాలరీ అకౌంట్లో పడగానే 20 to 30% మీకు సేవింగ్స్కి ట్రాన్స్ఫర్ చేయండి. గోల్డ్, సిప్, ఎఫ్డీస్ ఇలా ఇన్వెస్ట్ చేయండి. రిమైనింగ్ 70% అమౌంట్తో మీ ఖర్చులు చూసుకోండి. ఈ రూల్ని కనుక మీరు ఫాలో అయితే ఇయర్ ఎండింగ్కి మీ బ్యాంక్ అకౌంట్లో ఒక అమౌంట్ అనేది మీరు చూసుకోగలుగుతారు. లేదంటే మొత్తం ఖర్చు పెట్టేస్తారు. రూల్ నెంబర్ 2, 1 బిగ్ కిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 స్మాల్ కిల్స్. లయన్ 10 ర్యాబిట్స్ని వేటాడి టైం వేస్ట్ చేయదు, ఒక డీర్ కోసం వెయిట్ చేస్తుంది. బిజినెస్లో కూడా అంతేనండి. మనము చిన్న ట్రిక్స్ యూజ్ చేసి మంత్లీ 40 to 50,000 ఎర్న్ చేయడం కన్నా ఒక మంచి స్కిల్ పిక్ చేసుకొని మంత్లీ 1 lakh ఎర్న్ చేయడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్, ట్రేడింగ్, కంటెంట్ క్రియేషన్, ఇలాగా ఒక పెద్ద స్కిల్ని పిక్ చేసి దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి. రూల్ నెంబర్ 3, పేషెన్స్, ద లయన్స్ వెపన్. లయన్ వేట కోసం 5 to 6 hours కూడా వెయిట్ చేస్తుంది, కానీ వన్స్ దొరికితే వర్త్ ఇట్ అవుతుంది. ఇన్వెస్టింగ్లో కూడా పేషెన్సే కీ అండి. ఇప్పుడు మనం 10,000 సిప్లో ఇన్వెస్ట్ చేస్తే 10 years తర్వాత మనకి 20+ lakh అవుతుంది. కానీ చాలామంది 2 months లోపల రిజల్ట్స్ రాకపోతే ఆపేస్తారు, అసలు ఇన్వెస్ట్ చేయడమే ఆపేస్తారు. ఇది క్యాట్ మైండ్ సెట్. లయన్లా వెయిట్ చేయండి. రూల్ నెంబర్ 4, నో వేస్ట్. లయన్ వేటలో ప్రతి పార్ట్ని యూజ్ చేస్తుంది, ఒక్క బోన్ కూడా వేస్ట్ చేయదు. మనం కూడా మన మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అన్నెసెసరీ థింగ్స్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, మింత్రా సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఆపండి. ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి, ఇది మనకి మనీ క్రియేట్ చేస్తుందా లేకపోతే ఇది మనకి వేస్టా అని. లయన్ ఎప్పుడు వేస్ట్ చేయదు. నెంబర్ 5, లీడ్ ద ప్రైడ్. లాస్ట్ రూల్, లయన్ జస్ట్ ఏదో అలా బ్రతకదండి, ఒక ప్రైడ్ని లీడ్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు కూడా మనీతో లీడర్షిప్ని చూపించండి. మీ ఫ్యామిలీకి ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేయండి. మీ పేరెంట్స్కి హెల్ప్ చేయండి. వెల్త్ అంటే జస్ట్ కార్, బైక్ అదే కాదండి, అది మీ రెస్పాన్సిబిలిటీ కూడా. లయన్లా థింక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని సెట్ చేయండి. రతన్ టాటాని చూడండి, డైరెక్ట్గా పెద్ద ఇండస్ట్రీస్ టార్గెట్ చేశారు. క్యాట్లా కాదు, లయన్లా థింక్ చేశారు, అందుకే ఇప్పుడు వారు టాప్లో ఉన్నారు. వెల్త్ అంటే లక్ కాదండి, అది మైండ్ సెట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రిమెంబర్, డోంట్ చేస్ మనీ, హంట్ ఇట్ లైక్ ఏ లయన్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.